యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకుని ఆ గ్రామంలో 2 సార్లు పర్యటన చేశారు. గ్రామీణాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామంలో మౌలిక వసతులు, స్థిర నివాసాల కోసం 56 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో ఇచ్చారు. గ్రామంలో హైస్కూల్ నిర్మాణం, ఆరోగ్య కేంద్రం, డ్రైనేజీ పనులతో పాటు 460 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ గ్రామంలో ఎలాంటి పనులు మొదలు కాకుండానే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గ్రామస్తుల ఆశలు నిరాశలయ్యాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తుర్కపల్లి మండలానికి వస్తున్నందున ఈ గ్రామస్తుల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. గత ముఖ్యమంత్రి హామీలను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని కోరుతున్నారు. గత ముఖ్యమంత్రి దత్తా తీసుకున్నప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు, కనీసం శాంక్షన్ కూడా ఇవ్వలేదు. 400 గడపకు 400 ఇల్లు కొత్తగా కట్టిస్తామని చెప్పి వెంకటం తీసి కొత్తగా కట్టిస్తామని చెప్పిండు. 2.5 సంవత్సరాలు అధికారం నుండి కూడా ఎలాంటి పని చేయలేదు. చేస్తా అని చెప్పి తప్పించుకొని పోయింది తప్ప ఇలా నిధులు ఇచ్చినామని చెప్పి ఏ పని కాలేదు. గత సంవత్సరం పని అంటే ఒక 5 సంవత్సరాలు వెనక పోయినట్టే మేము. కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి అన్న ఇప్పుడు మా ఊళ్ళో మీటింగ్ పెడుతుంది కాబట్టి కనీసం ఇప్పుడన్నా కనకరించి మాకు ఇల్లు శాంక్షన్ చేస్తే బాగుంటుందని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే అది దాదాపు అన్ని పెంకుటిల్లే మాకు ఉన్నాయని అనుకున్నాం. దత్తత మీద కట్టుకోవాలనుకున్న టైంలో మేము కట్టుకోలేకపోయినాం. వద్దని చెప్పి పర్మిషన్ కట్టుకుంటామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి కూడా మేము ఈ భూములు అమ్ముకొని కట్టుకుందామన్నా అవకాశం లేకుండా పోయింది. కనీసం ఈయన కనీసం ఇంధనం బిల్లు అంటున్నా, ఇంధనం బిల్లు అన్న కనీసం రైతులకు సూచిస్తే జరా న్యాయం బాగుంటుందని మేము కోరుకుంటాం. వాసాలమర్రిలో కనీస పనులు కూడా జరగలేదు. డ్రైనేజీ పనులు సైతం ఎక్కడివక్కడే ఉన్నాయి. ఒకవైపు మోడల్ గ్రామ పంచాయతీ అంటూ ప్రభుత్వ ప్రకటనల్లో తప్ప తమకేమీ ఒరగలేదు అంటున్నారు గ్రామస్తులు. దత్తత గ్రామం అన్న పేరు మాత్రమే మిగిలిందంటున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ చొరవ చూపి అంకాపూర్, ఎర్రవల్లి గ్రామాలు తలపించే విధంగా వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ చెప్పిన విధంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి గారు తమ గ్రామంపై దయ చూపండి అంటూ వేడుకుంటున్నారు గ్రామస్తులు. మా గ్రామాన్ని గత ప్రభుత్వం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దత్తత తీసుకొని మా గ్రామాన్ని మోడల్ విలేజ్గా తయారు చేస్తా అని చెప్పి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ నిధుల మంజూరు విషయంలో 58 కోట్ల చిల్లర జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో గ్రామానికి అవసరపడేటువంటి 481 ఇండ్లకు లబ్ధిదారులకు గాను నోటిఫై చేసి, అదేవిధంగా మౌలిక సదుపాయాల కోసం ఒక 30 కోట్ల రూపాయలు మొత్తం 58 కోట్లగా జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో కొన్ని పనులు మాత్రం పూర్తి స్థాయిలో జరిగినాయి. అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, సబ్స్టేషన్ కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఓవర్లోడ్ లేకుండా ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక 3 గ్రామాలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామాన్ని మౌలిక వసతులతో పాటు ఇండ్లను కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన చేసినప్పటికీ, నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాక ఎలక్షన్లు రావడంతో ప్రభుత్వం మారింది. అదే కారణంతో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రాజకీయ కోణంగా కాకుండా మా గ్రామాన్ని అభివృద్ధి వైపు చూసే విధంగా మన మండలానికి ముఖ్యమంత్రి గారు 6 తారీఖు రోజు వస్తున్నారు. అదే విషయంలో 6 తారీఖు రోజు వాసాలమర్రిలో సభావేదిక ఏర్పాటు చేస్తారనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ వాసాలమర్రికి వస్తున్నారు. ఒకవేళ ఇక్కడే కనుక ముఖ్యమంత్రి గారు వస్తే వాసాలమర్రి గ్రామానికి గతంలో మంజూరైనటువంటి నిధులు మంజూరు చేసి గ్రామాన్ని